అంబేద్కర్ కోనసీమ జిల్లా వెంకటాయపాలెంలో వైసీపీ కాపుల ఆత్మీయ సమావేశం నిర్వహిస్తున్నారు. తోట త్రిమూర్తుల ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సమావేశానికి వైసీపీలోని ముఖ్య నేతలు బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు, కురసాల కన్నబాబు, గుడివాడ అమర్నాథ్, వంగా గీతా విశ్వనాథ్తో పాటు పలువురు ముఖ్య నేతలు హాజరయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు, పార్టీ బలోపేతంపై చర్చిస్తామని వైసీపీ నేతలు చెబుతున్నారు. కాపుల ఆత్మీయ సమావేశం వేదికపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీరామ్మూర్తి అందిస్తారు. ద్రాక్షారామంలో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తుల ఆధ్వర్యంలో జరుగుతున్న ఇది వైఎస్ఆర్సీపీ కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులతో సమావేశం ప్రారంభం కాబోతుంది. ఈ సమావేశానికి ఒక్కొక్కరిగా హాజరవుతున్నారు. ఇప్పటికే మాజీ మంత్రులు గుడివాడ అమర్నాథ్, అలాగే కురసాల కన్నబాబు తదితరులు అందరూ హాజరయ్యారు. ప్రస్తుతం ఏ విధంగా ఈ సమావేశంలో చర్చలు ఉంటాయి, ఎలాంటి ఆత్మీయ సమావేశంలో ఆత్మీయంగా ఉంటుందా, గరంగరంగా ఉంటుందో మనం చూడాల్సి ఉంది. అయితే దీని మీద కురసాల కన్నబాబు గారు ఉన్నారు. చెప్పండి, ఈ ఆత్మీయ సమావేశంలో ఏ అంశాల మీద మాట్లాడతారు? అంటే కాపు వైఎస్ఆర్సీపీ నాయకులు మధ్య మాట్లాడుకుంటారా, రాష్ట్ర కాపుల గురించి మాట్లాడతారా, కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడతారు? ఇప్పుడు ఆత్మీయ సమావేశం గరంగరంగా ఎందుకు ఉంటుంది సార్? ఆత్మీయ సమావేశం ఆత్మీయంగానే ఉంటుంది. ఎందుకంటే మేము అధికారం కోల్పోయి 2 ఏళ్ళ తర్వాత వైఎస్ఆర్ పార్టీలో ఉన్న కాపు నాయకులందరూ ఒక ఆత్మీయ కలయిక జరగాలని ఇవాళ తోట త్రిమూర్తులు గారు ఆహ్వానించారు. అందరం వచ్చాము. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముఖ్య నాయకులందరూ కలిసి కూర్చున్న తర్వాత తప్పకుండా ఈ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు, మన పార్టీని ఏ విధంగా బలోపేతం చేసుకోవాలి, మన నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని ఏ విధంగా బలోపేతం చేసుకోవాలి అన్నీ కూడా మాట్లాడతాము. ఏ విధంగా మాట్లాడతారు పెద్దలు, ఏ సబ్జెక్ట్స్ చర్చకు వస్తాయనేది చూడాలి. అంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ మధ్యలో చేసిన కాపుల గురించి వ్యాఖ్యల పట్ల కూడా ఈ సమావేశంలో మీరు ఈ సమావేశం ఏదో ఒక వర్గాన్నో, ఒక నాయకుడినో, లేకపోతే ఒక ఉదంతాన్నో మద్దతు చెప్పడానికి కోసం పెట్టిందని నేను అనుకోవట్లే. ఎందుకంటే ఇప్పుడు అందరూ మాట్లాడతారు కాబట్టి ఇది చాలా కాలం నుంచి అనుకున్న ఆత్మీయ కలయిక. కలిసిన తర్వాత 10 మంది కూర్చున్న తర్వాత 10 సబ్జెక్ట్స్ డిస్కషన్స్ వస్తాయి కదా. వచ్చినప్పుడు ఏమేమి వస్తాయనేది చూడాలి మనం. ఇది ఇక్కడ ఇప్పుడే అంబటి రాంబాబు గారు కూడా ఇక్కడికి వచ్చినారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. దీంతో ఇప్పుడు తోట త్రిమూర్తులు, ఇక్కడ కురసాల కన్నబాబు కూడా స్వాగతం పలికారు. ఇప్పుడు చెప్పండి, ఏ విధంగా ఈ రెండేళ్ల పరిపాలన పట్ల అదే సార్, ఇప్పుడే చెప్పాను. పెద్దలు తోట త్రిమూర్తులు గారు ఆత్మీయ కలయికకి అందరినీ ఆహ్వానించారు. మేము అందరం వచ్చాము. వచ్చిన తర్వాత రాజకీయ పార్టీలో ఉన్న నాయకులందరూ కూర్చున్నప్పుడు రాజకీయాలే కదా డిస్కషన్స్కి వస్తాయి. ఏ విధంగా పార్టీని బలోపేతం చేసుకుంటాం, ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలోపేతం చేయాలి, మనకున్న సామాజిక పరిస్థితులు ఏంటి అనేది చర్చ జరుగుతుంది. రాంబాబు గారు చెప్పండి, గత 2 ఏళ్ల కూటమి ప్రభుత్వం ఎట్లా ఉన్నారు? తర్వాత మాట్లాడతాం. ఇప్పుడు ఈ పర్పస్ వేరు, మేము తర్వాత మాట్లాడతాం. అంటే ఈ కాపుల సమావేశంలోనే ఎలాంటి డిస్కషన్ జరిగిన తర్వాత మాట్లాడదాం. రైట్, చెప్పండి సార్, మీ ఏ విధంగా 2 ఏళ్ల పరిపాలన మీద, కూటమి చేసుకున్న విజయోత్సవ సభల మీద ఎట్లాగా ఇదవ్వాలి? 2 ఏళ్ళ అధికారం పోయిన తర్వాత వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ నాయకత్వం పార్టీ బలోపేతం చేసుకోవడానికి అన్ని సామాజిక వర్గాలని ఏ రకంగా కలుపుకొని ముందుకు పోవాలి, అందులో ప్రధానమైన సామాజిక వర్గం కాపు సామాజిక వర్గంలో ఉన్న ప్రధానమైన వ్యక్తులందరూ కూడా కూర్చుంటున్నాం. ఈరోజు ముఖ్య ఉద్దేశం కూడా పార్టీ బలోపేతం మీద జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిని చేయాలి అంటే 29లో ఏ రకమైన అంశాలు చేయాలి. అలాగే రాష్ట్రంలో అందరూ కూర్చున్న తర్వాత సహజంగా వారి ప్రాంతాల తాలూకు సమస్యలు కానీ వారి నియోజకవర్గ సమస్యలు కూడా వస్తాయి. వాటన్నింటినీ కూలంకషంగా చర్చించుకున్న తర్వాత ఖచ్చితంగా సమావేశం అయిన తర్వాత పూర్తిగా అవుట్లైన్గా పూర్తిగా మా తాలూకా వ్యూహం ఏంటి, మా బలోపేతాన్ని మేము చేసుకున్న చర్యలు ఏంటి అనే దాన్ని స్పందిస్తాం. అంటే కూటమి ప్రభుత్వం గత 2 ఏళ్లలో కాపులకు ఇచ్చిన హామీలు అమలు చేస్తుందా లేదా అనే అంశం మీద అన్ని అంశాలు వస్తాయి కదా. రాజకీయంగా ఒక ప్రభుత్వం మీద ఒక ప్రతిపక్ష పార్టీ, ప్రధానమైన ప్రతిపక్ష పార్టీలో ప్రధానమైన వ్యక్తులందరూ కూర్చున్న తర్వాత అది కూడా తప్పకుండా అంశంలో పరిధిలోకి తీసుకుంటాం. తప్పకుండా దాని మీద కూడా స్పందిస్తాం. తప్పకుండా ఇది ఇక్కడికి హాజరైన కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకులు స్పందిస్తున్న తీరు ఏదైతే ఇక్కడ చర్చించిన తర్వాత, అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ పరంగా పటిష్టం కోసం ఏమి నిర్ణయాలు తీసుకోవాలి, ఏ విధంగా ముందుకెళ్లాలనేది ప్రత్యేకంగా ఇక్కడ చర్చిస్తాం. అలాగే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక 2 ఏళ్లలో జరుగుతున్న పరిణామాలు, పరిస్థితులు, అలాగే కాపుల సంక్షేమం మీద కూడా చర్చిస్తామని చెప్పేసి కూడా అన్నారు. అదే 4 ప్రాంతాల నుంచి వచ్చే నాయకులు ఉన్నారు కాబట్టి అన్నీ చర్చించిన తర్వాత కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని కూడా ఇక్కడ కాపు నాయకులు, ఏదైతే మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. కెమెరామెన్ నానితో శ్రీరామూర్తి, ప్రైమ్ న్యూస్, ద్రాక్షారామం నుంచి.